హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మోడల్ బ్లౌజులు కట్ చేశాను కదండి. ఆ మోడలు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను అన్నాను కదా, అది పెడుతున్నాను చూడండి. ఇప్పుడైతే 1 ఇంచ్ మార్జిన్తో ఒక పీస్ కట్ చేసుకుని ఈ విధంగా అంచులు స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే పైపింగ్ కోసం అండి. పైపింగ్ స్టిచ్ చేయడానికి అది కుట్టుకోవాలి. ఇలాగా 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతో ఒక పీస్ కొన్ని పీసులు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఇలా చూడండి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవనేవి 2 కలర్స్ కదా. బ్లౌజ్ అయితే పింక్ అండి. గ్రీను పింకు కలిపి అయితే మోడల్ కుడుతున్నాను చూడండి. ఇలాగ పింకు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్నవి ఇలా అన్నీ స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని చూడండి, ఖర్చులు కూడా ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 ఒకదాని మీద ఒకటి వేస్తూ 2 కలర్లు కూడా ఇలా అటాచ్ చేయాలి. నేను ఎలా అటాచ్ చేశానో చూడండి, అలా అటాచ్ చేయాలి. అలాగే మొత్తం పీసులన్నీ అటాచ్ చేసుకోవాలి. చాలా సింపుల్ మోడల్ ఫ్రెండ్స్, అందరూ స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మీరు కూడా చూస్తారని పెడుతున్నాను. ఇలా ఒకదానిపై ఒకటి పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మొత్తం అన్ని పీసులు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా 2 కూడా పింక్ వైపుకి పింకు, గ్రీన్ వైపు గ్రీను ఈ విధంగా పెట్టి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది సేమ్ రెక్టాంగిల్ షేప్ వస్తుంది. చూసారా, ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా గ్రీన్ వైపుకి గ్రీన్ది, పింక్ వైపుకి పింకు ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి పైపింగ్ స్టిచ్ చేద్దామండి. మనం 1 ఇంచ్ క్లాత్ తీసుకుని అంచుకుట్టుకున్నాం కదా, అదైతే ఇలాగా బ్లౌజు ఉల్టా పెట్టి ఈ విధంగా పైపింగ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈ మోడలు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. సరే, కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. నార్మల్ బ్లౌజ్ అంత త్వరగా అయిపోదు కదా. మరలా ఇప్పుడు సీదా వైపు తిప్పి పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి. సన్నగా ఎలా వస్తుందో చూసారా, సన్నగా వస్తుంది కదా. ఇలాగా మొత్తం పైపింగ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల వెడల్పుని ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకొని ఇది తిరగేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిరిగేసుకుని 2 ఇంచుల పొడవుతో ఇలా పీసులు అయితే కట్ చేసుకోవాలి. చూడండి, 2 ఇంచులు పొడవు పెట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు పైపింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్నాం కదా బ్లౌజు, దాని మీద ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నెక్ కింద పెట్టాం కదా, ఇదైతే పైన పెట్టాలి. చూడండి, నడుము మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. కింద బ్లౌజ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా
కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి కుట్టాం కదా, ఇవనేది ఇలా పెట్టుకుని డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఇవి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద లేసు అటాచ్ చేసుకోవాలి. చూడండి, పైపింగ్ కుట్టాం కదా, దాంట్లో అయితే థ్రెడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్ పెట్టుకుని నీట్గా ఇలా వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దాని మీద ఖర్చు కనబడకుండా లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా, చాలా సింపుల్ మోడల్ ఫ్రెండ్. ఇలా మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడు ఇంకొక లేసు అటాచ్ చేసుకోవాలి. ఇది డిజైన్ లేస్ అండి. ఈ లేస్ అయితే రెండు సైడ్ బై సైడ్ వేస్తాం కదా, అందుకు ఈ విధంగా ఇదైతే ఇలా వేస్తున్నాను. చూసారా, మరలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్లో మరలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, డిజైన్స్ రెండు ఒకవైపుకి వచ్చేలాగా లేస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా అంచంతా అటాచ్ చేసుకుని ఇప్పుడు మరలా ఇది కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. రివర్స్ తిప్పి మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడు చూడండి, పైపింగ్ కుట్టాం కదా, దాని మీద పైపింగ్ ఖర్చు కనబడకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి. లేస్ తోటి ఇలా కుట్టుకొని మొత్తం మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా మోడల్ అయిపోయింది కదా. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవుట్లుక్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.